నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? కాల్ మీ టుమారో, రేపు మార్నింగ్ ఫోన్ చేయండి. రే 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 నా మాట వినరా. వీడు వీడి వేషాలు. హలో, ఎన్నిసార్లు చెప్పాలి యువర్ ఆనర్? రే నువ్వు చేసేది లాయర్ క్యారెక్టర్ కాదురా, గుమ్మడి క్యారెక్టర్. అక్కడికి వెళ్ళింది తిని గురక పెట్టి నిద్రపోవడానికి కాదు, చెత్తదవా. హలో, గివ్ మీ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. అయ్యా జబర్దస్త్ అప్పారావు గారు, మీరు కాస్త నిద్రమత్తు వదిలించుకొని భూమిని తీసుకొని వస్తే ఇక్కడ మా సమస్యలన్నీ తీరుతాయి. బాగుంది, ఇప్పుడు పద్ధతిగా చెప్పారు, బాగుంది. భూమిని తీసుకొని రేపు ఉదయాన్నే వస్తున్నాం. ఆతిథ్యం స్వీకరించడం అయిపోయింది. మీరేం కంగారు పడకుండా హ్యాపీగా నాలాగే గురకొస్తే గురక పెట్టి పడుకోండి. ఓకే, బాయ్. రే 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 ఒక్క నిమిషం. హలో, చెప్పానుగా ఒరే గిరే అనకూడదని. హలో, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నెవర్ మైండ్, కానీ నాలో ఉన్న కళాకారుడికైనా రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పారావు గారు, మీకు దండం పెడతాను, నా పరిస్థితి బాలేదు. ఓ, సంధ్య నీకొక్క పూట భోజనం పెట్టింది కదా, కావాలంటే నేను 4 పూటల మా ఇంట్లోనే పంచభక్ష పరమాన్నాలు ఏర్పాటు చేస్తాను. ఇండియాలో ఉన్న టాప్ షెఫ్లందరినీ పిలిపించి తిండి మీద విరక్తి కలిగి తిని తిని నువ్వు చచ్చేదాకా పెడతాను. ఈ డీలు నాకు బాగా నచ్చింది. విందు కోసం నేనెంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. కమాన్ టెల్ మీ, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నా జీవితానికి సంబంధించింది. మళ్ళీ ఫోన్ వస్తే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. అందుకే రేపు ఉదయం దాకా వద్దు, ఈ రాత్రికే భూమిని తీసుకొచ్చేయండి. ఏమండి, మీకు మరీ తొందర ఎక్కువండి. ఈరోజు రాత్రికి రేపు ఉదయానికి తేడా ఏంటి? అరే, ఇప్పుడు చీకటి ఉంటుంది, రేపు ఉదయానికి వెళ్తుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా సిచ్యుయేషన్ బాలేదని చెప్తుంటే అక్కర్లేని లాజిక్లన్నీ చెప్తావేంటి? నేను చెప్పింది చేస్తావా లేదా? సరే, కళాకారుని కదా, దర్శకుడు నిర్మాత చెప్పిన మాట వినేవాళ్ళం మేము. సరే, ఇప్పుడు మీరు చెబితే వినమయ్యింది. ఇప్పుడు నా పాత్ర ఏంటి? నీ పాత్ర తండ్రి పాత్రే. ఆ పాత్రలో కూడా ఇంకో యాంగిల్ ఉంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నటనకు నాకు స్కోప్ ఉన్నదన్నమాట. నువ్వు తండ్రి పాత్ర లోపల ఉన్న ఒక దొంగ పాత్ర. అంటే ఇంట్లో బంగారు నగలు దొంగతనం చేసి ఎత్తుకొని రావాలా? ఒరే ఒరే ఒక్క నిమిషం. నువ్వు ఎత్తుకు రావాల్సింది డబ్బుల్ని నగల్ని కాదు, భూమిని. హలో రాధికా గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. దొంగ డబ్బులు ఎత్తుకెళ్తాడు, పిల్లల్ని ఎత్తుకెళ్ళడు. నా పాత్ర దొంగ పాత్ర కాదు, పిల్లల్ని ఎత్తుకొచ్చే పాత్ర. ఏదో ఒకటి. ఈ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ పాత్రని సరిగ్గా పోషించి భూమిని 3వ కంటికి తెలియకుండా బయటికి తీసుకొచ్చే. జాగ్రత్త, సంధ్య దగ్గర దొరికిపోయావో నేను దొరికిపోతాను. ఇన్నాళ్లకు నాకు పెర్ఫార్మెన్స్, యాక్షన్ అన్నీ కలిసిన సస్పెన్స్ థ్రిల్లర్లో నాకు మంచి పాత్ర దొరికింది. ఈ రాత్రి భూమిని తీసుకొని మీ దగ్గరికి ఎలా వస్తానో చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మాటి మాటికి జాగ్రత్త 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 అని చెప్పకు, నాకు చిరాకు. బాయ్. ఏంటండి ఆలోచిస్తున్నారు?
ఇప్పుడు మన పాత్ర తల్లిదండ్రుల పాత్ర కాదు, పాపనెత్తుకెళ్లే పాత్ర.